తెలియజేస్తా అన్నారు. గరుడ పూజ గురించి తెలియచేస్తా. అయితే ఈ రోజు శాకాహారమే సేవించాలి. ఎందుకు అంటే ఇక్కడ మానసాదేవి, జరత్కరు, ఈ ఒక్క అస్థికుడు ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్యూర్ శాకాహారులు. తర్వాత ఈ తక్షకుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నాగదేవతలు మరియు ఈ ఒక సర్ప సంతతి ఏదైతే జన్మించిందో వాళ్ళు రాక్షస బుద్ధులు ఉన్నాయి, వాళ్ళు రాక్షస ఆహారాన్ని సేవించేవారు. కానీ ఇక్కడ మానసాదేవి ఎప్పుడు సేవించలేదు. సర్పంలో కూడా వెజిటేరియన్ సర్పాలు ఉన్నాయి, మీకు తెలుసో తెలీదో. అన్నిటినీ మీరు ఏది ఆధారాలు సాక్ష్యాధారాలు కావాలంటే దొరుకుతాయి ఎక్కడైనా. అవి కేవలం ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్డే తింటాయి అవి. ఓకే, కొన్నిట్ల ఆహారమే తినవు, ఎన్ని రోజులు కావాలో అలాగే ఉంటాయి. అయితే వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎందుకు మీకు తెలియచేశాను అంటే మీరు కూడా జ్ఞానవంతులు అవ్వండి, వేరే మూఢ నమ్మకాలు నమ్మకండి అనే శుభ దృష్టితో మీకు ఈరోజు ఇటువంటి విషయాలన్నీ తెలియచేశాను. అయితే ఈరోజు ఉదయం 12 గంటల లోపే మీరు ఎన్ని నాగదేవతలకి ఏ పూజలైనా చేసుకోండి. కానీ సాయం సంధ్యాకాలంలో మహావిష్ణుకి గరుడ సమేతంగా ఉన్న మహావిష్ణుని కానీ లేదా విష్ణుకే పూజించండి. గరుడ దేవాలయం అంటే విష్ణు దేవాలయం బయట గరుడ నిలబడి ఉంటాడు. ఈ సంవత్సరం అంతా విష్ణు పూజిస్తే ఈ రోజు గరుడకి విశేషంగా పూజిస్తారు. అందుకే గరుడ వాహన సమేతంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అందువలన విష్ణు ఆలయంలో గరుడ ఉంటుంది, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని రండి. లేదా ఇంట్లోనే గరుడ దేవతని ఉగ్ర రూపంగా ఉన్న ఫోటోలు ఉండకూడదు, సౌమ్యంగా ఉన్న గరుడ దేవత ఫోటో ఉంటే పూజించవచ్చు. మరియు ఈ రోజు సాయంత్రం చక్కగా గరుడది ఒక మండలం వస్తుంది, దాన్ని వేసి కూడా పూజించవచ్చు. లేదు స్వామి మాకు ఇవన్నీ తెలీదు అనేవారు సాయంత్రం గరుడ కవచము అని ఒక మంత్రం వస్తుంది, మోస్ట్ పవర్ఫుల్. ఉదయం నాగదేవతల్ని పూజించాలి, సాయంత్రం గరుడ కవచాన్ని పారాయణం చేసుకోవాలి. ఈ రోజు సాయంత్రం ఎవరైతే గరుడ కవచాన్ని, గరుడ స్తోత్రాన్ని సూర్యుడు అస్తమించే సమయంలో పారాయణం చేస్తే వాళ్ళు మహాజ్ఞానులు అవుతారు. మరియు దేహ శక్తి ప్రాప్తిస్తుంది, ఆత్మ జ్ఞానం వృద్ధి చెందుతుంది. అంతేకాదు ఆ గరుడుని ఈ రోజు మనం పూజించడం వల్ల గరుడికి ఇచ్చిన వరం ఏంటంటే నాగదేవతలన్నీ గరుడులకి సరెండర్ అయిపోయాయి. అందువలన గరుడుని పూజించడం వలన నాగదేవతల శాపాలు కూడా దూరం అవుతాయి. విన్నారు కదా మన భాగవతాల్లో, పురాణాల్లో మరియు సర్పసూక్తం, గరుడ సూక్తం వీటన్నిటిలో కూడా వైజ్ఞానికంగా మరియు సాంప్రదాయిక నమ్మకాల పేరుతో వాటిని సృష్టించి మనకు అందించారు. మనమందరూ అదృష్టవంతులే అని నా అభిప్రాయం. ఈరోజు సాయంత్రం చిత్తా నక్షత్రం, సోమవార గడియలో దుర్గాదేవి జన్మించిన నక్షత్రం కదా చిత్తా అంటే. అందుకే ఈరోజు సాయంత్రం ఎవరైతే దేవీ ఖడ్గమాలని పారాయణం చేసుకుంటారో, దేవీ కవచాన్ని చదువుకుంటారో, అమ్మవారు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారో వాళ్ళకి ఈ ప్రకృతిలో ఉన్న దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లోనే చదువుకోండి. దుష్ట శక్తుల నుండి రక్షణ పొందేందుకు ఈ రోజు సాయంత్రం దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజించాలి. దేవి ఖడ్గమాలను గాని దేవి కవచాన్ని గాని పారాయణ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.